సో వరుస ఆత్మహత్యలు, తాజాగా హన్సిక కూడా సూసైడ్ చేసుకునేటువంటి సందర్భం ఏంటి? ఏం జరిగింది? ఏ ప్రభావం వల్ల ఆమె ఎందుకంత మనోవేదనకు గురైంది? సాయి, ప్రస్తుతం మియాపూర్ కి సంబంధించి మియాపూర్ పరిధిలో ఉన్న మాధవ్ నగర్ లో జనప్రియ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న హన్సిక అనే అమ్మాయి 5వ అంతస్తు నుంచి ఇంట్లో నుంచి హడావుడిగా పైకి వెళ్ళిపోయి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే హన్సిక చదువుకునే పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది తను. అయితే అదే పాఠశాలకు సంబంధించిన మరొక విద్యార్థి రిజ్వాన్ అనే యువకుడు ఒక 5 రోజుల క్రితమే సూసైడ్ చేసుకుంటూ అదే పాఠశాల బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంటూ, అయితే వీరిద్దరి మరణం ఆ పాఠశాలను కలిసివేయడంతో పాటు ఆ పాఠశాలలో అసలు ఏం జరిగింది, వీరిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా, లేదంటే వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, వీళ్ళని ఏమైనా మందలించే ప్రయత్నం చేశారా అంటే ఎందుకు వరుస సంఘటనలు ఆ పాఠశాలలోనే జరిగాయి, అది కూడా హన్సిక అదే విధంగా రిజ్వాన్ ఇద్దరు చనిపోవడం తోటి ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే నిజానికి రిజ్వాన్ చనిపోక ముందు పాఠశాల రిజ్వాన్ కి హన్సికకు సంబంధించి ఒక ఇన్స్టా చాట్ ఆ పాఠశాల ఉపాధ్యాయులకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపల్ పిలిపించి వారిని మందలించడం, కొంత జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రిజ్వాన్ కూడా మందలించడంతో తను మనస్తాపానికి గురై పైనుంచి దూకి అదే పాఠశాల మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలిసింది. అయితే అతను చనిపోయిన క్రమంలోనే పాఠశాల ప్రిన్సిపల్ మొన్న గురువారం పాఠశాలలో ఎగ్జామ్ రాసేందుకు హన్సిక వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ వారి యొక్క తల్లిదండ్రులను ఒకసారి పిలిపించి మాట్లాడి రిజ్వాన్ చనిపోయిన తర్వాత రిజ్వాన్ ఇంటికి వీళ్ళు హన్సిక కావచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శ కోసం వెళ్ళిన నేపథ్యంలో రిజ్వాన్ తల్లిదండ్రులు కొంత రూడ్ గా మాట్లాడినట్టుగా, నువ్వు చేపట్టే మా అబ్బాయి చనిపోయిండు, నీ ఇన్స్టా చాట్ అనేది మొత్తం కూడా తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు రిజ్వాన్ తల్లిదండ్రులు హన్సిక తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు కొంత నిందించినట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళ తండ్రి బాధపడుతూ చెప్తున్నాడు, కన్నీటి పర్యంతం అవుతున్నాడు. వాళ్ళ ఇంటికి పరామర్శ కోసం వెళ్తే నువ్వు కూడా మా అబ్బాయి లాగానే చనిపోవాలి అని చెప్పి, అలా చనిపోతేనే మా అబ్బాయి ఆత్మకు శాంతి కలుగుతుంది అని ఏదో అంటే వాళ్ళు కోపద్రిక్తులై ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఆ సమయంలో ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది, మనస్తాపానికి గురైంది, తన వల్లే చనిపోయాడు అనే ఒక గిల్టీ ఫీలింగ్ తనలో వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత హన్సిక తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఒకవేళ అమ్మాయిని మందలించి ఉండొచ్చు, అడిగి ఉండొచ్చు ఎందుకు అని. ఈ క్రమంలోనే తను మనస్తాపానికి గురై మధ్యాహ్నం సమయంలో ఏదైతే పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పడం, ఆ ఇన్స్టా చాట్ గురించి చర్చ జరగడం, ఈ యొక్క రిజ్వాన్ కి సంబంధించిన ఇష్యూ మాట్లాడడం, ఇవన్నీ తర్వాత ఎగ్జామ్ కూడా రాయనించలేదు అని కూడా మనకు తెలుస్తుంది పాఠశాలలో. సో వీటన్నిటికి సంబంధించి అమ్మాయి మనస్తాపానికి గురై ఇంటి మియాపూర్ పరిధిలో ఉన్న మాధవ్ నగర్ లో తమ ఇంటికి వెళ్ళగానే మధ్యాహ్నం టైంలో భోజనానికని వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా 5th ఫ్లోర్ కి వెళ్ళి అక్కడి నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. కిందికి దూకగానే కాళ్ళు చేతులు విరిగిపోయి తీవ్రమైన రక్తస్రావం ఏర్పడింది.